తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తున్నది సుమన్ టీవీ నెట్వర్క్. ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్న టాపిక్ చాలా చాలా ముఖ్యమైనదండి. నేను ముందుగానే చెప్పేస్తున్నాను, వీడియో అయితే ఖచ్చితంగా షేర్ చేసి తీరాల్సిందే. ఎందుకంటే ప్రజెంట్ ఈ రోజు సమాజంలో ఏం జరుగుతుందో దానికి సంబంధించి విశ్లేషించబోతున్నాను నేను. అండ్ నాతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ తిరుపతి మూర్తి అవధాని గారు. గురుగారు నమస్కారం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, ప్రతి ఒక్కరికి కావాల్సిన తెలుసుకోవాల్సిన అవసరమైన టాపిక్ అండి. అక్రమ సంబంధాలు అన్నది ఈ రోజుల్లో చాలా పెరిగిపోయినాయండి. అంటే ఇప్పుడు జ్యోతిష్య పరంగా మనం చూసుకున్నట్లయితే మన గ్రహస్థితిని బట్టి అక్రమ సంబంధాలు చేయడం అన్నది వస్తుందంటారా, లేదంటే మనిషి ఆలోచనల వల్ల చుట్టూ ఉన్న వాళ్ళు చేస్తున్నా నేను చేస్తే తప్పేంటి ఉన్న అతనికి ఆ రకమైన బుద్ధి రావడం వల్ల చేస్తూ ఉంటాడంటారా? అసలు ఎందుకు రీజన్ ఏంటంటారు? ఒకటి ఏంటంటే అమ్మా, ఇందులో మనం ఇదే ధోరణి అని చెప్పడానికి వీల్లేదు. జాతక చక్రంలో కలత్ర స్థానము అని ఒకటి ఉంటుంది, సప్తమ స్థానం. ఓకే. ఆ 7వ స్థానంలో ఉండేటువంటి గ్రహం, దాని యొక్క ప్రభావం, అలాగే శుక్రుడు కుజుడు కలిసి ఉన్న వారి యొక్క ప్రభావం అయితే రెండో వివాహం, అంటే ఏదన్నా డైవర్స్ అవ్వటమా, ఎవరినో ఒకరు గతించటమా, ఏదో ఒక కారణంగా రెండవ వివాహం లేదు. శుక్రుడు కుజుడు కలిసి ఉండటం ఒకటి, సప్తమ స్థానంలో ఉండేటువంటి గ్రహగతి యోగం ఏదైతే ఉంటుందో దాన్ని అనుసరించి ద్వికలత్ర యోగం అనేటువంటి దాంట్లో ఒక భార్య ఉండగా లేదంటే భర్త ఉండగా ఇంకొక మనిషితో తత్సంబంధం అనేటువంటిది అనుసరించటం. అంటే ఇవన్నీ వాళ్ళ జాతక చక్రం చూసినప్పుడు మనకు క్లియర్ గా తెలిసిపోతుంది అంటారా? రెండో వివాహమా, లేదంటే పెళ్ళయి కూడా పెళ్ళాన్ని మోసం చేస్తూ ఇలా ఉంటున్నారా అన్న విషయాలు తెలిసిపోతుంది. అందులో ఓకే, సందులోకి వెళ్ళి ఎన్నింటికి సిగరెట్ తాగొచ్చాడో కూడా తెలుస్తుంది. జ్యోతిష్యము అని అంటేనే వెలుతురుని చూపించేటువంటిది. ఇవాళ ఉదయం సరైనటువంటి గణితం వేస్తే ఇంట్లో అతను ఏం డ్రెస్ చేసుకున్నట్టు చెప్పచ్చు. ఇక్కడ కూర్చొని మనం జ్యోతిష్యము అంటేనే అటువంటిది. పార్వతీ అమ్మవారి యొక్క శాప ప్రభావం వల్ల అది నశించిపోయింది చాలా వరకు. ఎందువల్లనంటే ఇప్పుడు వచ్చింది కాబట్టి చెప్తున్నా. జ్యోతిష్యంలో ఉన్న గొప్పతనం మీద చర్చ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ పరమేశ్వరుడు అంటాడు అన్న మాటలకి, ఆయన జ్యోతిష్యంలో ఉన్న గొప్పతనాన్ని ఇప్పుడే నేను నిరూపిస్తాను. సరే పార్వతి ఇది ఎక్కడ ఉందనగానే సమయం చూసుకొని లగ్నం వేసుకొని ఆవిడ లోపల స్నానం చేస్తుందని చెప్తాడు. ఓ 10 నిమిషాల తర్వాత ఆవిడ వస్తుంది. 10 నిమిషాల ముందు నువ్వేం చేస్తున్నావంటే లోపల స్నానం చేస్తున్నానని చెప్తుంది. ఓకే, ఎందుకు అనగానే జ్యోతిష్యంలో అంటే దీన్ని చెప్పుకుంటూ పోతే చాలా పెద్దది ఉంటుంది. నేను క్లుప్తంగా చెప్తున్నా. ఈయన అదే మాట చెప్పాడు, నువ్వు స్నానం చేస్తున్నావు లోపల అని చెప్పాడు అనగానే, జ్యోతిష్యం అంటే దివ్య దృష్టి, ముందు చూపు. దీనివల్ల అన్నీ తెలిసిపోతూ ఉంటాయి కనుక శాపం పెట్టింది. ఆవిడ శాప ప్రభావం చేత 50 నుంచి 60% మాత్రమే వాస్తవికంలో ఉంది. 40% మురిగిపోయింది. ఎందువల్లనంటే వచ్చేది కలియుగం. అవతల మనిషి జాతకం చక్రం మొత్తం తెలిస్తే వీడికి దుర్బుద్ధి పుట్టచ్చు, దురాలోచన వీడికి రావచ్చు. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో కుటుంబాలు నష్టపోతారు. కాబట్టి శపించింది. అంత శపిస్తే ఇలా వచ్చింది. ఆవిడ శపించకపోతే, కాబట్టి ఆ గ్రహ ప్రభావం ఎలా ఉంది అనేటువంటి విషయం వాళ్ళ మీద దాని ప్రభావం పడుతుంది. అంటే గ్రహాలే మనల్ని ఆడిస్తున్నట్టు చాలా తప్ప మాట కాదు, దాని ప్రభావం మన మీద పడింది. అది సబబా కాదా అని తెలుసుకునే జ్ఞానం అయితే మనకుందిగా. అంటే గ్రహాన్ని బట్టే మనం దాన్ని అనుభవించి తీరుతామని చెప్పేసి అంటారు కదండి. గ్రహాన్ని బట్టి అనుభవించి చేసి తీరుతామంటే నీ గ్రహం స్థిరంగా అక్కడే కూర్చొని రాసింది, కొంపకి నిప్పు అంటుకుంది, మీరు బయటకు వస్తారు అక్కడే ఉంటారా? అంటే మన జీవితంలో ఏం జరిగినా ఏ మలుపులు ఉన్నా కూడా గ్రహ ప్రభావమే ఉంటుంది. గ్రహ ప్రభావం ప్రతిదీ నీ మీదకి మంచి చెడు రెండు చూపిస్తుంది. అది మనం ఎలా తీసుకుంటాం అనేటువంటి విషయం మన మీద ఉంటుంది. అది మీరు ఏదైతే తీసుకున్నారో అది పట్టుకుని నడిపిస్తుంది. రెండు చూపిస్తుందండి పక్క పక్కన, ఒక పుస్తకము ఒక ఫోను. మనం పుస్తకం పట్టుకున్నాం అనుకోండి, 10,000 మందికి ఉపయోగించేటట్టుగా మనం తీసుకెళ్తుంది. గ్రహం ఫోన్ పట్టుకున్నాం అనుకోండి, మన జన్మాంతం అక్కడే ఉండేటట్టుగా అలానే చేస్తుంది. అంటే మనం ఏది తీసుకుంటున్నాం అనేటువంటిది మన మీద నిర్ధారణ ఉంటుంది. గ్రహాలు దాని యొక్క ప్రభావం మాత్రమే మన మీద చూపిస్తాయి.
ప్రభావితం అవ్వటమా అవ్వకపోవటం మన మీదే ఉంటుంది. అది ఓకే. మీకు దాహం వేసింది, మీ దగ్గర డబ్బులు లేవు, మంచినీళ్ళు తాకపోతే చనిపోతాం. దొంగతనం చేసి మంచినీళ్ళు అవుతున్నాగా, లేదంటే ఏదో ఒక రకంగా అని చెప్పి ఎక్కడో ఒక్క నీళ్ళు అయితే మనం తాగుతున్నాగా, తాగట్లేదా? అవును. అది మంచినీళ్ళ ఏ నీళ్ళ అనమాట. ఆ 2 గుక్కలు గొంతులో పడకపోతే మనకు ప్రాణం పోతున్నప్పుడు మనం ఏం చేస్తున్నాం? తాగుతున్నాగా. అంతే విషయం. అంటే మన ఆలోచన కూడా పనిచేయదు, గ్రహం అంతలా ఆడిస్తూ ఉంటుంది అని చెప్పేసి అదేం లేదు. ఆ గ్రహ ప్రభావం ఉన్నా కూడా గ్రహ ప్రభావం పరిపూర్ణంగా మన మీద ఉంటుందండి. మంచికి చెడుకి రెండిట్లకి మన మీద చూపిస్తుంది. అది మనమేం తీసుకున్నాం, మనం ఏదైతే తీసుకుంటామో దాన్ని అనుసరించి నడిపిస్తుంది. అక్రమ సంబంధము అన్నారు కదా. ఒక మనిషికి శుక్రుడు బాగా బలంగా ఉన్నాడు, కుజుడు అపరిమితమైన బలంగా ఉన్నాడు. తనకు ఖచ్చితంగా కలత్ర యోగం అందులో రాసి ఉంది. తను మెంటల్గా ఫిక్స్ అవ్వాలి, నేను ఏంటి, నేనెవరు, నేనేం చేయాలి, నేను ఎలా ఉండాలి. ఒకవేళ చంద్రుడు వీక్ గా ఉంటే అప్పుడు మనం సరిగ్గా ఆలోచనలు కూడా చేసుకోలేం కదా. చంద్రుడు వీక్గా ఉన్నప్పటికీ కూడా నీకంటూ ఇది మంచి ఇది చెడు అని తెలుసు కదా. ఎంత చంద్రుడు వీక్గా ఉన్నప్పటికీ కూడా పైనుంచి కిందకు దూకంగా కాళ్ళు విరుగుతాయని తెలుసుగా. చంద్రుడు వీక్గా ఉన్నాడు నేను దుఃఖేసి అంటారు ఎవరైనా? అది ఇంకా చెప్పలేము. అంటే ఇక్కడ ఏమిటి అంటే కామము అనేటువంటిది మనిషిని ఆకర్షిస్తూ ఉంటుంది కాబట్టి మనిషి అటువైపు తిరిగేస్తాడు. మనిషి అటువైపు తిరిగేస్తాడు. దానికి ఇప్పుడు ఈ గ్రహ ప్రభావం అన్నాం కదా, నేను చాలా ప్రయత్నం చేశాను కానీ నా గ్రహ ప్రభావం నన్ను నెట్టేసింది అని అంటాడు. ఆ గ్రహ ప్రభావం నేను అందులోకి నెట్టేసింది కదా, నెట్టకుండా నేను నువ్వు ఎందుకు కాపాడుకోలేకపోయావు అంటే బండి మీద ఏ స్పీడ్లో వెళ్తే నీకు ప్రమాదం జరుగుతుంది, ఏ స్పీడ్లో వెళ్ళకపోతే నీకు ప్రమాదం జరగదు అనేటువంటిది నీకు ఒక విషయం తెలుసుగా. గ్రహ ప్రభావం నన్ను 100 మీద వెళ్ళమందని చెప్పి 100 మీద వెళ్తావా? వెళ్ళవు కదా. అంటే నీకు అనర్థం జరుగుతాయి అనేటువంటి దానికి నువ్వు జాగ్రత్తగా ఉన్నావు. నీకు ఇష్టమైందేదో, నీకు కావాల్సిందేదో ఉంది అన్నప్పుడు గ్రహాలు నన్ను తొక్కేసేయని అంటున్నావు. అంటే నీ దగ్గర అన్ని రకాల తెలివితేటలు ఉన్నాయి. ఇది గ్రహస్థితి ప్రకారం చూసుకుంటే గ్రహ ప్రభావం మన మీద ఎంతున్నా మనం ఉండేటువంటి ఒక గమనం ఒకటి ఉంటుంది. ఇది ఒకటి. ఇకపోతే 2, మామూలుగా ఎక్కువగా పురుషులు పెట్టుకుంటూ ఉంటారు ఇటువంటివి. ఏ విధాన్ని ఏదో అంటారు ఇప్పుడు, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ అంటే అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు. ఎప్పుడైతే దంపతుల మధ్యన ఏదైనా చిన్న గొడవ వచ్చినప్పుడు ఆ అమ్మాయి ఏమనుకుంటుందంటే 2 రోజులు ఇతన్ని దూరంగా పెడితే 3వ రోజు ఖచ్చితంగా మన దగ్గరికి వస్తాడు, బతిమిలాడుకుంటాడు అన్న ఉద్దేశంతో అమ్మాయి అనుకుంటుంది. 1, 2, 3 సార్లు మొదట్లో బాగానే ఉంటుంది. అది క్రమేపీ ఎన్ని రోజులైతే ఆ అమ్మాయి ఇతన్ని దూరంగా పెట్టే ప్రయత్నం చేస్తుందో అతనికి ఆటోమేటిక్గా విముఖత అనేటువంటిది ఇంట్లో వచ్చేస్తుంది. అతను బయట వెళ్ళి ఎవరితోటి అక్రమ సంబంధం పెట్టుకునే మనిషి కాకపోయినప్పటికీ కూడా ఇంట్లో ఎప్పుడైతే తన భార్య ఏ చిన్న తగాదాలు జరగకుండా ఎవరి కొంపలో ఉంటాయి, ఆ జరిగినప్పుడు అతన్ని ఏదన్నా అడిగి ఇప్పుడు కాదు అన్నప్పుడు అలిగేసేసి వాళ్ళ దగ్గర ఉన్న అస్త్రం ఏంటి, అలిగి 2 రోజుల దగ్గరికి రానికపోతే 3వ రోజే అవసరం కోసం ఏదో కారణం చేత దగ్గరకు వస్తాడని. అది కొంతకాలం ఓకే. క్రమేపీ అదే అలవాటు చేసుకుంటే ఏమవుతుంది, 2 రోజుల నుంచి 4 రోజులు, 6 రోజులు, 10 రోజులు అలా దూరం పెరుగుతున్న కొద్దీ ఆ మనిషి రోజుకి మనిషికి అర్థం కావాలి, అర్థం చేసుకోకపోగా దిగజారిపోయి ఈ దూరం పెట్టేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంటికి వస్తే పట్టించుకోకపోవటాలు, నీ పని నీది నా పని నాది అన్నట్టు ఉంటారు. నీది నాది మనది తీసి నీది ఈ పదాలు ఎప్పుడైతే వస్తాయో ఇప్పుడు ఆ మగవాడికి మెంటల్గా అప్సెట్ అయిపోతాడు. బయట వెళ్ళినప్పుడు అతను ఏదైతే ప్రేమగా పలకరించాలని కోరుకుంటాడో ఆ పలకరింపు ఎక్కడైనా దొరికితే అతను అది కనెక్ట్ అయిపోతాడు. దీనికి తప్పెవరిదండి? కేవలం తన భర్త తను అడిగింది తీసుకురాలేదు అని చెప్పి అలిగి నాకు నీకు సంబంధం లేదు నేను తీసుకొచ్చి ఇస్తే కానీ నేను ఇతోటి మాట్లాడినా నా అమ్మాయి కూర్చోవడం, అది ఎంతవరకు కరెక్టు? ఎంతమందికి అడగంగానే తీసుకొచ్చేటువంటి స్థితి ఉంటుంది? అందరికీ అంత సంపాదన ఉండలేకపోవచ్చు, అంత స్థితి ఉండలేకపోవచ్చు. సర్దుకుపోవాలిగా. అమ్మాయి అంటే గొప్ప, అబ్బాయి అమ్మాయి వెంటే పడతాడు, అమ్మాయి కోసం అబ్బాయి ఏదైనా చేస్తాడు అని అంటే నీ మీద ప్రేమ ఉంది అంటే ఏదైనా చేస్తాడు. ఆ ప్రేమని నువ్వు పెంచుకునే ప్రయత్నం చేయాలి. పెంచుకునే ప్రయత్నం చేయకుండా ప్రతిదాన్ని నేను భౌతద్దంలో చూస్తాను, ఫోన్లో ఎవరితో మాట్లాడావు, ఆ అమ్మాయి ఎవరు, ఈ అమ్మాయి ఎవరు, వీళ్ళెవరు, ఇట్లా రకరకాలుగా చేయటం వల్ల ఏమవుతుంది వీడికి, నేను 10 మందితో 10 రకాలుగా మాట్లాడాలి, నా బిజినెస్ అటువంటిది,
చీరలు అమ్ముకునేవాడు ఏం చేస్తాడు, ఆడవాళ్ళతో 100 మందితో మాట్లాడతాడు. గాజులు అమ్ముకునే అతను ఆడవాళ్ళు చేసి పట్టుకుని గాజులు వేయాలి, నువ్వు అమ్మాయి చేపట్టుకుని ఉంటే ఎట్లా? ఇలా రకరకాలు ఉంటాయి. ఇలా ప్రతి చిన్నదాన్ని కూడా వేరే కోణంలో చూడటం మొదలుపెట్టేటప్పటికీ ఆ అబ్బాయికి ఏంటి, మనస్సులో ఒక రకమైనటువంటి భావన, కుటుంబంలో విలువ లేదు. ఈ గ్రహాలు ఇవన్నీ పక్కన పెట్టేద్దాం కాసేపు. ఇంకా కుటుంబంలో విలువ లేదు. మెంటల్గా నేను కుటుంబం కోసం ఇంత నానా రకాలుగా తాపత్రయపడుతున్నా, ఎంత ప్రయత్నం చేస్తున్నా, కానీ అర్థం చేసుకోలేకపోగా అపార్థం చేసుకుంటున్నారు. ఎవరితోటి మాట్లాడినా వాళ్ళు ఎవరు వీళ్ళు రకరకాలుగా మాట్లాడుతున్నారు. నేను ఇంట్లో ఉండగానే బయట ఉంటేనే బెస్ట్ ఏమో, ఎంత కష్టపడుతున్నా ఇంటికి వచ్చే టయానికి తిండి లేకుండా పోతున్నా, కానీ బాధ ఉన్నప్పుడు ఇతను బయట తిరగడానికి వెళ్ళినప్పుడు ఎవరైనా కాస్త సరదాగా నవ్వుతూ ప్రేమగా పలకరిస్తే అది నిజమైన ప్రేమను భావించి అతని మనసు రేపు మారిపోతుంది. మారిపోయింది చెప్పి కుటుంబాన్ని అసలు డిస్టర్బ్ చేసుకోడు. తనకు కావాల్సినటువంటి ప్రేమగా పిలిచే పిలుపు, తన కష్టాన్ని గుర్తించాలని కోరుకుంటాడు. అది ఎక్కడైతే గుర్తిస్తారో వాళ్ళ కోసం తాపత్రయపడతాడమ్మా. ఇది మానుకోవాల్సింది ప్రధానంగా అమ్మాయి మానుకోవాలి. ఇప్పుడు చాలామంది అంటూ ఉంటారు, వివాహం అనగానే అబ్బాయికి సొంత ఇల్లు ఉందా, అబ్బాయికి ఉద్యోగం ఉందా, అబ్బాయికి ప్యాకేజ్ ఎంత. అమ్మాయికి సొంత ఇల్లు ఉండదు, అమ్మాయికి పెద్ద ఉద్యోగం ఉండదు, అమ్మాయికి ఏమీ లేవు, నార్మల్గా ఉంటుంది. ఇవన్నీ ఉన్నవాడిని చూసుకుని అమ్మాయి సెటిల్ అయిపోతుంది. సొంత ఇల్లు లేదు, సొంత ఇల్లు లేదు కదండి పెళ్లి చేయను అంటే మీ అమ్మాయిని ఇంటికి ఇస్తున్నావా, అబ్బాయికి ఇస్తున్నావా? అంటే అమ్మాయికి చూసుకుని చేసుకోవడం అంటే అమ్మాయికి ఇబ్బంది పడకూడదు ఫ్యూచర్లో అన్నట్టుగా తల్లిదండ్రులు చూస్ చేస్తారు. ఆ విషయంలో కరెక్టేనండి. ఇప్పుడు ప్రతి మనిషికి సొంత ఇల్లు ఉండాలని లేదుగా, ప్రతి మనిషికి 1,00,000 రూపాయల జీతం రావాలని లేదుగా. 1,00,000 రూపాయల జీతం ఉన్నవాడు అమ్మాయిని ప్రేమగా చూసుకుంటున్నాడా? చెప్పలేము. 1,00,00,000 రూపాయల జీతం ఉన్నవాడు కూడా అమ్మాయిని అంత ప్రేమగా చూసుకోవట్లేదుగా. 30,000 40,000 ఉన్నవాడు ఉన్న దాంట్లో నా భార్య నేను జాగ్రత్తగా చూసుకోవాలని అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అది జీతాన్ని బట్టి కదమ్మా, మనిషి యొక్క మనస్తత్వాన్ని బట్టి, ఇద్దరికి అండర్స్టాండింగ్ బట్టి ఉంటుంది. దీనిప్పటికీ కూడా అండర్స్టాండింగ్ బాగుంది అంటే అక్రమం అనేటువంటి మాట రాదు. అండర్స్టాండింగ్ లేకపోతే దాని అటు వెళ్ళిపోతుంది. వీడు ఎప్పుడు వెళ్ళాడని కదండి, ఆ అమ్మాయి ఎప్పుడు తన జీవితాన్ని తనను మార్చుకుంది అనేటువంటిది ఇంపార్టెంట్. వచ్చేదెంత పోయేదెంత, అవసరమా? గొంతెమ్మ కోరికలు కొడతాం. రేపొద్దున అప్పుల పాలైతే కుటుంబాలు నాశనం కావండి. మనకు ఎంత వస్తుంది నెలకి అది చూసుకోవాలి. కాకుండా నాకు ఇది కావాలి అది కావాలంటే టార్చర్ తట్టుకోలేక అమ్మాయికి ఏదైనా తేవాలి అని చెప్పి అప్పో సొప్పో తెస్తే ఏమైనా అప్పులు తీర్చాలిగా. ఆ భారం ఎవరి మీద పడుతుంది చెప్పండి? వాళ్ళ మీద పడుతుంది, భారం పడుతుంది. తీర్చలేక నానా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితి వచ్చి కుటుంబం అనేటువంటి నలిగిపోయే స్టేజ్లో ఈ అమ్మాయికి ఇంకొకరితో తారాసపడంగానే ఇన్ని కష్టాలు ఉన్నాయా, అరే ఒక మాట నాకు చెప్పచ్చు కదా, మీ ఆయన ఏం చేస్తున్నాడు అని ఒక 4 మాటలు మాట్లాడితే ఈ అమ్మాయి దుఃఖం వచ్చిపోయి, మా ఆయన ఏమీ చేయట్లేదు, మా ఆయన ఎప్పుడు ఏంటి ఏ తెమ్మన్నా ఏమి చెప్పినవన్నీ తెచ్చి అప్పులు పాలేడు వాడు, అడిగినవన్నీ అప్పు చేసి తీసుకొచ్చి అప్పులు తీర్చుకోలేక చేస్తున్నాడు. నువ్వేం చెప్తున్నావు? ఎప్పుడు అంతే మా ఆయన, నువ్వు ఎప్పుడు అంతే మా ఆయన అన్నావు, నువ్వు వాడికి అవకాశం ఇచ్చినట్టేగా. వాడు వెతికేదే అవకాశం కోసం, వాడి పల్లాన్ని సరిగ్గా చూసుకోవడం వాడికి చేత కాదు. నేను మందిరం ధరిస్తాను వస్తాడు. ఎప్పుడైతే నీ బాధ నా మొగుడు ఇంతే నువ్వు చెప్పుకున్నావో అవకాశం ఇచ్చేసినట్టే. నీ ఎంత అందమైన దాన్ని ఇట్లా చేస్తాడు ఆ మొగుడు అనేవాడికి, నేను ఎంత అందంగా ఉన్నానా. అక్కడేంటి, నీకు కష్టం ఉంది, నీకు కష్టం తీరాలి కాబట్టి ఏదో ఒక రకంగా నీకు రూపాయి కావాలి. ఈ రకంగా వెళ్తున్నాయండి, అక్రమ సంబంధాలకు దారితీస్తుంది. మరి కొంతమంది లగ్జరీ లైఫ్ కోసం, వారి దగ్గర డబ్బు ఉందా, వారితో కొంతకాలం లివింగ్ చేద్దాం, వారి దగ్గర డబ్బు అయిపోయిందా ఇంకొకరి దగ్గరికి వెళ్దాం. అన్ని రకాల మనస్తత్వం కలిగిన వాళ్ళు ఉన్నారండి. కేవలం అక్రమ సంబంధము అనేటువంటిది ఏదో ఒక అమ్మాయి ఇష్టపడిందనో ఒక అబ్బాయి ఇష్టపడిందనో జరగదు. ఆ కుటుంబంలో భార్యాభర్తల మధ్యన జరిగేటువంటి ఆ రగడ, ఆ గొడవకు ఎప్పుడైతే కనుక ఆ అబ్బాయి ఆ అమ్మాయి ఆ పిల్లవాన్ని తన వ్యక్తిగత సుఖమైనటువంటి జీవితానికి దూరం చేసి 10 రోజుల పాటు ఈ వ్యక్తిగత జీవితానికి దూరం చేస్తే నా కోసం తారాసపడి ఏదైనా చేస్తారనేటువంటి ఒక ఆలోచన పడితే అమ్మాయి మనసులో పడుతుందో జీవితం నాశనానికి అదే మూలం. వివాహం చేసుకుని ఇద్దరు కలిసి కష్టపడడానికి, ఇద్దరు కలిసి సంతోషపడటానికి. కానీ నువ్వు అడిగింది ఏదో వెంటనే తేలేదని చెప్పి నువ్వు ఎప్పుడైతే కనుక అతన్ని పడక సుఖానికి దూరం చేశావో, ఒకరోజు ఓకే, 2 రోజులు ఓకే, 3వ రోజు ఏదో తీసుకొస్తాడు. చిన్నవి అయితే తెచ్చుకో, అతను స్తోమతను బట్టి తెచ్చుకుంటాడు.
పెద్ద పెద్దవి కోరి 10 రోజులు 15 రోజులు నువ్వు దూరం పెడితే దగ్గరికి వస్తాడు నువ్వు అనుకుంటావు. ఆ దూరం అనేటువంటిది దూరాన్నే తీసుకొస్తుందమ్మా. ఈ కారణాల వల్ల జరిగిపోతున్నాయి ఇవన్నీ. గ్రహస్థితి ప్రభావమైన అంటే గ్రహస్థితి ఉన్నప్పటికీ కూడా నీ ఇంట్లో ఉండేటువంటి దానికి నువ్వు ఎటు మొగ్గు చూపుతున్నావో అదే తీసుకెళ్తుంది గ్రహస్థితి. అందుకని మనం ఒకరిని నిందించడానికి అవకాశాలు లేవు. నీ కుటుంబం నీకు బాగుండాలంటే నీ భర్తని నువ్వు చక్కగా చూసుకో. అంతే. ఏ స్త్రీ అయితే తన భర్తని అకుంఠితంగా అపురూపమైనటువంటి ప్రేమగా చూసుకుంటుందో ఆ పురుషుడు స్త్రీ ఏ రకంగా వచ్చి అతన్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేసినా పక్కగీలమంటాడు. అందులో ఎలాంటి సందేహము లేదు. స్వతహాగా వివాహమైన తర్వాత అందరూ అట్లా ఉంటారని చెప్పనమ్మా. కొంతమంది మాత్రం తన భార్య తనని ప్రేమిస్తుంది, తన భార్య తనని ప్రేమగా చూసుకుంటుంది, తనకు కావాల్సిన ప్రతిదీ తను ఏర్పాటు చేస్తుంది అనుకున్నప్పుడు అటువంటి ఆలోచన ఏ మగవాడికి రావు. ఎప్పుడైతే ఇంట్లో చిన్న చిన్న తగాదాలకు కూడా ఆడది గొప్పే ఉంటే మగవాడు తక్కువే ఉందమ్మా. ఒక్క మాట చెప్తా, ఎంత దేశం మారినా ఏం జరిగినా కనేది ఆడదే, కారకుడు మగవాడే. ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి. అంటే వాళ్ళిద్దరూ కలిసి ఇలా ఉంటేనే జీవితం. ఎవరో ఒకళ్ళు మాత్రమే నేను నిన్ను పెళ్లి చేసుకోవడమే ఎక్కువ అని మాట్లాడితే నేను నిన్ను తెచ్చుకొని పోషించడమే ఎక్కువ అంటాడు వీడు. ఆ చిన్న మాట రావటమే మనం తెచ్చుకోకూడదు. చిన్న మాట వచ్చింది, ఒకళ్ళతో ఒకళ్ళు కూర్చొని మాట్లాడుకోవాలి, ఒకళ్ళ గురించి కాదు. ఆ ఇద్దరి మధ్యలో మూడో మనిషి రానంతసేపు హ్యాపీ. మూడో మనిషి వచ్చారా చిన్నాభిన్నం అయిపోతుంది కుటుంబం. కాబట్టి ఎప్పుడు నీ కుటుంబంలో జరిగేటువంటిది ఏదైనా మూడో మనిషికి మనం చెప్పుకోకూడదు. ప్రధానంగా మూడో మనిషికి చెప్పుకున్నామంటే ఒక అవకాశం మనమే ఇచ్చినట్టు. మూడో మనిషికి చెప్పే పరిస్థితి మనం తేకూడదు. ఆ పరిస్థితి తెచ్చామంటే అవకాశాలు ఇచ్చినట్టే. ఇంతకుమించి ఇంకేమైనా కారణాలు నాకైతే తెలియమ్మా. లేదండి, ఇంతే. కాకపోతే మనకంటే ఒక ఆలోచన ఉంటుంది, దాన్ని బట్టి కూడా డెసిషన్ తీసుకోవాలి అన్నది మీరు తెలియజేశారు. చాలా చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు.